ఢిల్లీలో బలం పెంచుకుంది కాబట్టి బీజేపీ ఇంకొంచెం స్ట్రెంత్ అయ్యే అవకాశం ఉంది, ఎక్కువ సీట్లు వస్తాయని చెప్తున్నారు. ఒకసారి మనం గమనించినట్లయితే మాత్రం ప్రభుత్వ వ్యతిరేకతకి ఒక 10 సీట్లు పోయాయి అనుకుందాం. ప్రభుత్వ వ్యతిరేకత వల్ల, ప్రభుత్వ యాంటీ వల్ల ఒక 10 సీట్లు పోయాయి అనుకుందాం. ఓకే, అదేవిధంగా కరప్షన్ అంటే అవినీతి వల్ల ఇంకో 10 సీట్లు పోయాయి అనుకుందాం. బీజేపీ 10 సీట్లు స్ట్రెంత్ పెంచుకుంది అనుకుందాం, ఇంకో 10 సీట్లు పోయాయి అనుకుందాం. మొత్తం బీజేపీ పార్టీకి, మొత్తం ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం 62 సీట్లు కాబట్టి, ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చే సీట్లు 62 కాబట్టి 2020లో 62 సీట్లలో మైనస్ 30 సీట్లు తీసేద్దాం. 30 సీట్లు తీసేద్దాం. అవినీతికి 10 సీట్లు, కరప్షన్కి 10 సీట్లు, బీజేపీ స్ట్రెంత్. అందరికీ నమస్కారం, నేను మీ ఆడా నారాజు. ఢిల్లీలో మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచి 4వసారి అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా అవుతారా, లేదంటే ఈసారి బీజేపీ అధికారం దక్కించుకునే అవకాశం ఉందా? ప్రభుత్వ వ్యతిరేకత బీజేపీకి మళ్ళీ ఈసారి ఢిల్లీలో బీజేపీ గెలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, లేదంటే ప్రభుత్వ వ్యతిరేకత కన్నా అరవింద్ కేజ్రీవాల్ గారిని ఢిల్లీ ప్రజలు 4వసారి ముఖ్యమంత్రి చేసే అవకాశం ఉందా? ఒకసారి వాస్తవ కోణంగా ప్రభుత్వ వ్యతిరేకత ఈ అన్ని అంశాలు ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చూపించే అవకాశం ఉంది? మళ్ళీ కేజ్రీవాల్ గారు 4వసారి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందా, లేదంటే ఈసారి బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీ రెండు పార్టీల మధ్య ప్రధానమైన పోరు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈసారి బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అసలు ప్రాక్టికల్గా ఏం జరుగుతున్న విషయాన్ని మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మనం గమనించినట్లయితే ఢిల్లీ ఎలక్షన్స్ 2020 మీకు చాలాసార్లు ఒక ఎన్నికల కోసం చెప్పేటప్పుడు ఇంకో గతంలో జరిగిన ఎన్నికల మీద నేను మీకు విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఆ పార్టీకి ఉన్న ఓట్ షేరింగ్ ఎంత ఉంది, ఎన్ని సీట్లు వచ్చాయి అలా దాని మీద ఒక అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 2020 ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి 62 సీట్లు రావడం జరిగింది. 2020 ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి 62 సీట్లు రావడం జరిగింది. బీజేపీకి 8 సీట్లు రావడం జరిగింది. కాంగ్రెస్కి సీట్లు ఒక సీట్ కూడా రావడం లేదు. అయితే ఒకసారి ఇప్పుడున్న ప్రధాన అంశం ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకత, అదేవిధంగా కరప్షను, అదేవిధంగా బీజేపీ ఢిల్లీలో బలం పెంచుకుంది కాబట్టి బీజేపీ ఇంకొంచెం స్ట్రెంత్ అయ్యే అవకాశం ఉంది, ఎక్కువ సీట్లు వస్తాయని చెప్తున్నారు. ఒకసారి మనం గమనించినట్లయితే మాత్రం ప్రభుత్వ వ్యతిరేకతకి ఒక 10 సీట్లు పోయాయి అనుకుందాం. ప్రభుత్వ వ్యతిరేకత వల్ల, ప్రభుత్వ యాంటీ వల్ల ఒక 10 సీట్లు పోయాయి అనుకుందాం. ఓకే, అదేవిధంగా కరప్షన్ అంటే అవినీతి వల్ల ఇంకో 10 సీట్లు పోయాయి అనుకుందాం. బీజేపీ 10 సీట్లు స్ట్రెంత్ పెంచుకుంది అనుకుందాం, ఇంకో 10 సీట్లు పోయాయి అనుకుందాం. మొత్తం బీజేపీ పార్టీకి, మొత్తం ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం 62 సీట్లు కాబట్టి, ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చే సీట్లు 62 కాబట్టి 2020లో 62 సీట్లలో మైనస్ 30 సీట్లు తీసేద్దాం. 30 సీట్లు తీసేద్దాం. అవినీతికి 10 సీట్లు, కరప్షన్కి 10 సీట్లు, బీజేపీ స్ట్రెంత్ పెరిగింది కాబట్టి ఇంకో 10 సీట్లు. మొత్తం 62 సీట్లలోని 30 సీట్లు తీసేస్తే ఆమ్ ఆద్మీ పార్టీకి 32 సీట్లు ఉంటాయి. ఆమ్ ఆద్మీ పార్టీకి 32 సీట్లు ఉంటాయి. ఇప్పుడు ఏవైతే ఈ 30 సీట్లు ఉన్నాయో ఈ 30 సీట్లలోని బీజేపీకి 20 సీట్లు, కాంగ్రెస్కి 10 సీట్లు వెళ్ళాయి అనుకుందాం. బీజేపీ జోరుగా ఉంది, స్ట్రెంత్గా ఉంది, ఓట్ షేరింగ్ కూడా బీజేపీ ఢిల్లీలో బలంగా ఉంది కాబట్టి బీజేపీకి గతంలో 8 సీట్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు స్ట్రెంత్ పెంచుకుంది కాబట్టి ఇంకో 20 వచ్చాయి. అంటే ఈ 30లో 20 బీజేపీకి వచ్చాయి. ఇప్పుడు ఈ కాంగ్రెస్కి ఏదైతే కాంగ్రెస్కి ఉన్నాయో కాంగ్రెస్కి ఉన్న 10 సీట్లు, మిగిలిన 10 సీట్లు కాంగ్రెస్కి వచ్చాయి. 30 సీట్లు ఏవైతే చీలిపోయాయో అందులో బీజేపీకి 20, కాంగ్రెస్కి 10 వచ్చాయి. అప్పుడు బీజేపీకి వచ్చే సీట్లు ఎన్ని? 28. ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చిన సీట్లు ఎన్ని? 32. అప్పుడు ఎంత అవుతుంది? 32, 28, 10, 6, 60 అవుతాయి. ఈ 60 ప్లస్ ఈ 10 70. ఢిల్లీలో సీట్లు ఎన్ని? 70. సో బీజేపీకి వచ్చిన యాంటీ ఏవైతే 30 సీట్లు ఉన్నాయో 30 సీట్లు ఈ రకంగా 20 కాంగ్రెస్కి, 20 బీజేపీకి, 10 కాంగ్రెస్ షిఫ్ట్ అయిపోతాయి. అప్పుడు బీజేపీకి వచ్చిన, ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చిన ఓట్లు 32, ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చిన సీట్లు 32 ప్లస్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సీట్లు 10. 32 ప్లస్ 10
ఈజ్ ఈక్వల్ టు 42. ఢిల్లీలో మ్యాజిక్ ఫిగరు 36. అంటే మళ్ళీ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ 42, కాంగ్రెస్ ఈ 2 కూటమిలతోటి గెలిచే అవకాశాలు ఉన్నాయి. అంటే 30 సీట్లు పోతాయా అని నేను అనడం లేదు. ఒకవేళ బై ఛాన్స్ పోతే నిజంగా ప్రభుత్వ వ్యతిరేకత లేదా ఈ బీజేపీ స్ట్రెంత్ పెంచుకుంది కాబట్టి నిజంగా ఇవన్నీ కూడా 30 సీట్లు పోతాయా నేను అనట్లేదు. ఒకవేళ పోతే ఏంటి, ఎడ్జ్కి వెళ్తే ఏంటి, నిజంగా అరవింద్ కేజ్రీవాల్ గారు ఓడిపోతారా అంటే ఓడిపోయే అవకాశాలు కూడా లేవు. ఏ రకంగా 30 సీట్లు కోల్పోయినా సరే 30 సీట్ల కన్నా ఎక్కువ కోల్పోతాయని నేను అనుకోవట్లేదు. అరవింద్ కేజ్రీవాల్ గారికి 62 సీట్లు కానీ 32 సీట్ల కన్నా ఇంకా తగ్గుతాయని నేనైతే అనుకోవట్లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఈ 32 + 10 42 సీట్లతోటి ఖచ్చితంగా మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది. మ్యాజిక్ ఫిగర్ ఎంత 36, ఢిల్లీ మ్యాజిక్ ఫిగరు 36, మనకు వచ్చిన సీట్లు 42. కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఢిల్లీ ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా అరవింద్ కేజ్రీవాల్ గారు మళ్ళీ అధికారులు దక్కించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. 30 సీట్ల కన్నా తగ్గిపోతారు, 32 సీట్ల కన్నా అరవింద్ కేజ్రీవాల్ తక్కువ వస్తారని నేను అనలేదు. అందుకే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ ఎందుకు విడివిడిగా పోటీ చేస్తున్నారంటే ఈ ఎన్నికల తర్వాత ఎలక్షన్ వచ్చిన రిజల్ట్ తర్వాత వీళ్ళిద్దరూ కలుస్తారు. ఎన్నికల ముందు కలిస్తేనేమో ఓడిపోతారు, ఎన్నికల తర్వాత కలిస్తేనేమో గెలుస్తారు. ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు కలిసారనుకో ఓడిపోతారు, ఎన్నికల తర్వాత కలిసారనుకో గెలుస్తారు. అదే స్ట్రాటజీ. రాజకీయ వ్యూహం ఎలా ఉంటుందంటే ఎప్పుడు కలవాలి ఎప్పుడు విడిపోవాలి అనే దాని మీద ఉంటుంది. ఎన్నికల ముందు కలిస్తే ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఓడిపోద్ది, ఎన్నికల తర్వాత కలిస్తే 2 పార్టీలు గెలిచినట్టు అవుతుంది. కాబట్టి ఈ స్ట్రాటజీ ప్రకారం ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీ మళ్ళీ అధికారం దక్కించుకునే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి. నాకున్న విశ్లేషణ ప్రకారం తెలియజేస్తున్నాను. కాబట్టి 32 సీట్ల కన్నా ఆమ్ ఆద్మీ పార్టీ తక్కువ వచ్చే అవకాశం లేదు. కాంగ్రెస్ కూడా 8 నుంచి 13, 15 కూడా రావచ్చు, ఇంకా కాంగ్రెస్కి ఎక్కువ రావచ్చు, నేను చెప్పలేను. కాబట్టి ఎందుకంటే ఇండివిజువల్గా విడిగా పోటీ చేస్తాం కాబట్టి ఇంకొంచెం ఎక్కువ సీట్లు వచ్చినా సరే అది ఆమ్ ఆద్మీ పార్టీకి అవకాశం ఉంది. కాబట్టి పరోక్షంగా ఇక్కడ ఈ అంశం ఏంటంటే పరోక్షంగా బీజేపీకి అవకాశం ఇవ్వకుండా ఆమ్ ఆద్మీ పార్టీ అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఈ 2 కూడా చాలా క్లోజ్డ్గా వ్యూహంగా మూవ్ అవుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ మళ్ళీ అధికారం దక్కించుకునే అవకాశం ఉంటుంది. అరవింద్ కేజ్రీవాల్ 4వసారి ఢిల్లీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ శాతం ఉన్నాయి. నేను వేసిన అంచనా ప్రకారం ఎక్కువ శాతం ఉన్నాయి. కాబట్టి ఈ లెక్క కాకుండా ఇంకేమైనా జరిగితే చెప్పలేం, కానీ నాకున్న అంచనా ప్రకారం మాత్రం ఖచ్చితంగా అరవింద్ కేజ్రీవాల్ 4వసారి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. కాబట్టి నేను చెప్పిన ఏదైతే విశ్లేషణ అది జరగదా అనేది ఖచ్చితంగా ఎలక్షన్స్ అయిన తర్వాత ఖచ్చితంగా రిజల్ట్ చూసిన తర్వాత మళ్ళీ మీ అందరూ కూడా నేను విశ్లేషణ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.